పోయిన నష్టం, పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళినంత కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగదు. స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని, లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు, బాధితుల కుటుంబాలు. ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తారు. ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా. కానీ చాలా 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 బాధ అనిపించింది అది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని ఇంక కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ వేర్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. చాలా ఐ థింక్ somewhere it has to we have to put an end to this in the most constructive way. పాకిస్తాన్ పైన ఈ 5 అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో. ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు. బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి, లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించుకోండి.